హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిహారిక సిండ్రిల్లా. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి రక్షాబంధన్. చూడండి, నేను ఎవరికి కట్టను, మా మమ్మీ కడుతుంది, చూపిస్తాను. ఇప్పుడు ఎవరెవరికి రాఖీ కడుతున్నారు, ఎవరెవరికి ఏమవుతారో అన్నది ఈరోజు మన బ్లాగ్. మరి బ్లాగ్ స్టార్ట్ చేయాలంటే ముందు మనం ఇంటి నుండి స్టార్ట్ కావాలి. మేము వెళ్తున్నాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. స్టార్ట్ అయిపోయాము. బస్సెస్ కోసం చాలా వెయిట్ చేసాం, కానీ ఈరోజు రాఖీ కాబట్టి అన్ని రష్గానే వెళ్ళిపోయాయి. 4 to 5 బస్సెస్ ఫుట్పాత్ మీద కూడా నిల్చున్నారు. అది మన ఫ్రీ టికెట్ ఎఫెక్ట్ అన్నమాట. సో చేసేదేం లేక దగ్గరే కాబట్టి నేను మా మమ్మీ ఆటోలో స్టార్ట్ అయిపోయాం. ఎప్పుడు ఫోన్ అయినా అని తిడుతున్నా, మా మమ్మీని చూపిస్తే చూడండి ఎలా నవ్వుతుందో. అండ్ ఈ వెదర్ కూడా మనకి చాలా కన్వీనియంట్గా ఉంది ఈరోజు. అండ్ ఈ చల్ల గాలికి ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇలా ఆటోలో వెళ్ళడం చాలా బాగుంది. సో ఇంకా ఒక 45 minutes అయితే వచ్చేసాం. ఇదిగోండి, ఇదే స్టార్టింగ్ అన్నమాట. చక్కగా ఇటు సైడ్ శివుడు, మళ్ళీ ఇక్కడ సైడ్ హనుమాన్ ఉంటాడు. రాఖీ సెలెక్ట్ చేసుకుంది. కట్టేది ఇద్దరికే గానీ మా మమ్మీ 2 కన్నా ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకో మీకు వీడియోలో చూపిస్తా చూడండి. మార్కెట్ అంతా ఫుల్ హడావిడి ఉంది. సో ఆల్ బికాస్ ఆఫ్ రాఖీ. సో రాగానే మా విన్నుగాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం రాఖీ కట్టాలంటే కావాల్సినవన్నీ ఇలా ఒక ప్లేట్ లో అరేంజ్ చేసుకున్నాము. పసుపు కుంకుమ కానీ, రాఖీస్ కానీ, అండ్ మోస్ట్ ఫేవరెట్ చిల్డ్రన్స్ కి ఇష్టం స్వీట్స్. అదే అంటుంది, స్వీట్స్ గురించి అక్కడ టాపిక్. అండ్ మా విన్నుగాడు యాజ్ యూజువల్ ఎప్పుడో ఫోన్ పట్టుకొని ఉన్నాడు. అట్లా లాక్కుంటే ఇంకా స్టార్ట్ వార్, థర్డ్ వరల్డ్ వార్. రాఖీ కట్టే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే కుంకుమ పెట్టడం ప్రతి ఒక్కరికి. అదే ఇక్కడ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎప్పుడైనా సరే మా మమ్మీ మా తాతయ్య కట్టాకే మా మామయ్యలకి కడుతుంది. ఎందుకంటే మా తాతయ్య వాళ్ళ సిస్టర్ తెచ్చిన రాఖీ కూడా మా మమ్మీ కడుతుంది. ఇక్కడ మా విన్నుబాబు ఫోన్ పక్కన పడేసి రాఖీ పని చూస్తున్నాడు. వీడు కట్టుకుంటాడో వేరే వాళ్ళకి కడతాడో చూడాలి మరి ఆ రాఖీ. ఇక్కడ వీళ్ళంతా గోల ఉంది. మా చిన్నోడైతే ఏంటి అసలు ఏం జరుగుతుంది అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇక్కడ మా అమ్మమ్మ తీసిస్తుంది రాఖీ. ఆ రాఖీని ఎవరు లాక్కుంటున్నారు. అయ్యయ్యో సారీ, మా మమ్మీ ఆల్రెడీ కట్టేసింది రాఖీ. నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే చెప్పాను కదా ఎక్కడ ఉన్నారో ఎవరెవరికి కడుతున్నారో అర్థం కావట్లేదని. సో మా మమ్మీ అయితే మా తాతయ్యకి అలా కట్టేసింది. ఫొటోస్ కి అలా పోజ్ ఇస్తున్నారు. కట్టేయడం అయింది. ఇప్పుడు మా మామయ్య కడుతుంది. చూడండి, అసలు ఏం తీయలేకపోయా. నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యింది. చూడండి, వాడేమో ఫోన్ పట్టుకున్నాడు, వాడేమో వాడి ఫోన్ లో చూస్తున్నారు. మా శాన్వి ఏమో వాడిని ఎత్తుకోవడానికి ట్రై చేసింది, వర్కౌట్ కాక వచ్చి కూర్చుంది. మమ్మీ లాకి కట్టేశాక లడ్డు తినిపిస్తుంది. మా మమ్మీ మా చిన్న మామయ్య కూడా రాఖీ కట్టేస్తుంది. ఇంకా మా అమ్మమ్మ ఇక్కడ మధ్యలో ఇంటరప్ట్ చేస్తుంది. ఏంటో అనుకుంటున్నారా? అమ్మ ఎక్కడున్న అమ్మేనండి. కూతురు ఎంత పెద్దగైనా అమ్మకి చిన్నగానే కనిపిస్తుంది. అంటే ఇదేనేమో. రాఖీ మా మమ్మీ కడుతుంటే అలా కాదు, రాఖీ ఇట్లా రివర్స్ లో పెట్టి కట్టు, వీడియోలో మంచిగా కనిపిస్తుంది అనండి. కానీ వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళే కట్టేసుకున్నారు. కట్టాక చూపించచ్చులే అని. సారీ గైస్, ఇక్కడ వీళ్ళు రాఖీ చూపిస్తారు అనుకుంటే లడ్డు చూపిస్తున్నారు. కానీ ఇక్కడ ఫొటోస్ తీసుకున్నానేమో అని స్టిల్స్ ఇస్తున్నారు. ఫోటో కాదు వీడియో, మిమ్మల్ని ఎవరు ఫోటోలు తీస్తారంటే అట్లా నవ్వుతున్నారు. ఎలాగో వీడియో తీస్తున్నాను కదా అని మా చిన్న మామయ్యకి తినిపించడానికి, మా పెద్ద మామయ్యకి తినిపించడానికి వెళ్తుంటే మా మామయ్య వద్దంటుండు. ఎందుకనంటే మా మామయ్యకి స్వీట్ తింటే అంత ఎక్కువ పడదన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ రాఖీ కట్టినప్పుడు స్వీట్ తిన్నాడు కాబట్టి ఇప్పుడు లైట్ గా తీసుకున్నాడు. నాకు సంబంధం లేదు. మొత్తానికి మా చిన్నోన్ని దొరకబట్టి మరి రాఖీ కట్టేశాము.
ఎడగొన్నోరా డీజెట్ల దగ్గర ఎత్తుకొచ్చినావు కదా నాకు తెలుసు. నాకాడ ఎవరు కట్టాలి పో కట్టుపో. ఇద్దరు కట్టుకుంటారని తీసింది పెట్టింది. నువ్వే తిప్పి కట్టాడు దింపుతాడా ఇది ఒక్కడంతా నాలుగు అంతాడు. ఈడు ఫోటో చూడమన్నప్పుడు చూడాడు, అద్దం అన్నప్పుడు చూస్తాడు. ఆయన కాడు ఈ హడావిడిలో రాఖీలు మాత్రం జంబులు అయ్యాయి కానీ కట్టటలు ఎవరికి వాళ్ళు కరెక్ట్ గానే కట్టుకున్నారు. అక్కయ్యకు పెట్టు చంద్రవంక చంద్రవంక పెట్టు. నువ్వు వెరీ గుడ్. పైకి పోయింది బొట్టు. దారాలు ఎందుకు కుడతాను మీరు నాకు? చెయ్యి మంచిగా ఇస్తాను చూడాడు. ఎందుకు 5 minutes? ఏం చేసుకుంటావు? ఎవరెవరు కడతాలో తెలుస్తలేదు, ఒక్కొక్కరు ఎన్ని కట్టుకుంటాలో తెలుస్తలేదు. అరే అయ్యాను మీరు చూపిరా రాఖీలు ఎన్నైనాయి? గిట్లా చూపియాలి, ఇగో ఇట్లా చూపియాలి. చూపి ఇట్లా చూపి, ఇట్లా చూపిరా. చూడరా అయ్యో ఎవర్రా మీరంతా. ఎత్తుకోగా నీకు ఎన్ని వచ్చినాయి? నేను మొత్తం వీడియో అయిపోయినాక ఇస్తాను. సో సక్సెస్ఫుల్ గా రాఖీ కట్టిన తర్వాత చీర పెడుతున్నారు మా మమ్మీకి. ఇక తినాలి మీరే పడు. తిన్నాడు, తిన్నావు కదా? తిన్నావా తినలేదా? పరువు పోతుంది ఇప్పుడు తింటూ ఉంటాయి. అవేంటి అవేంటి అవేంటి? కొట్టుకున్నాను అనుకో, నేనే కొడతా బ్యాట్ అందుకొని ఇద్దరిని. ఈయన కొడతా ఇదే బ్యాట్ ఇటీ. ఒకసారి 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 బ్యాట్ ఇచ్చి కొట్టుకున్నాను ఆమె కూడా. ఓకే వెరీ గుడ్. ఎందుకు అవి అవి పగులతో కుచ్చుకుంటాయి తెలుసా? ఈడెవర్రా? ఈడెవడు? విన్నాను చాలా మంచిగా చెప్పినాడు. ఎంత గ్రేట్. కొట్టినవా నన్ను? చూడవు అట్లా కొట్టద్దు. నువ్వు ఏ క్లాస్ రా? నువ్వు ఫస్ట్ క్లాస్కి ఎందుకు పోయినా? అయ్యో ఎల్లకపోయింది, చెట్లలోకి పోయింది బాల్ అంతే.
విన్నాను కనబడతలేవు అన్నయ్య అందులోకి వెళ్తే. ఏంటి హైట్ నుంచి చేసినావు? అట్లా ఎందుకు నాకిచ్చినావు? అయ్యో పాపమా. ఇంకా అడివాన్ గోడ పై నుంచి వెళ్ళింది. బాల్ కొట్టే ఒక్కొక్కసారి ఏరా నిహారిక. నేను ఎవరా? నేను నిహారిక పడెత్తవారా నన్ను గబ్బుగా? విన్నానే కదా. అట్లా కూర్చున్నావు అనుకో, వీడియో ఉన్నది. ఇంకా ఎందుకు ఎత్తానరా నువ్వు? దోశలు ఎందుకు చేస్తుంది? తినడానికి. ఇప్పుడు ఎందుకు చేస్తుంది? ఆకలి అవుతుందని. వీళ్ళేమో చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? ఇక్కడ మేమిద్దరం కూడా వస్తున్నాం శాన్వి తక్కయ్యతో పాటు, తెలుసా? అరే జూమ్ పెట్టినా జూమ్ వచ్చింది. ఆగురా ఆగురా. ఎక్కడికి పోతున్నారా మీరు? చూడండి ఇటు. ఎక్కడికి పోతున్నారు మీరిద్దరు? ఏమవుతారు? అన్నోడు తమ్ముడు ఎవడు? నువ్వు. మరి నువ్వు వీళ్ళు ఎవరు పరిచయం చేస్తలేరు? ఇంట్లో పోతాడు అది కూడా ఎట్లా ఇస్తాడు. గణేశుడు ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. పనిగలమ్మ మరదలు పనిరాని మా అమ్మమ్మకి పని చెప్తుంది. ఏం చేస్తున్నావు శాలి? నానికి పనెత్తలేదు. ఎటు కూడా మళ్ళీ నానికి పనెత్తలేదా? నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఒక్కడే బ్యాలెన్స్. నువ్వు కూడా వెరీ బిజీ నో. గో గో గెట్ అప్. నువ్వు అంటలేవేందిరా? నువ్వు ఎలిమినేట్ అయినావు. ఇళ్ళకి నేను చేస్తే అంటలేవేంది అనవా? వెరీ గుడ్. ఏం చెప్తాను రా అయ్యానుగా? ముట్టుకున్నావా? అది ఏంటి? చెట్టు చచ్చిపోతుంది. చెట్టు నువ్వు పెట్టాలి. అదేం చెట్టు? చెప్పు చెప్పు చెప్పు. ఏమైందిరా విన్ను? నీకు ఏమైందిరా? ఏమైంది నీకు? అలిగావా చిట్టి చిలక? అలిగాడు వీడు, అలిగాడు వీడు, అలిగాడు. ఇది దాకుతుందిలే, ఇది లాగుతుందిలే. హాయ్ దొంగ పెళ్ళో. వేసి మీ మేడంకి పంపుతావు. రా. ఎందుకు వచ్చినావు దగ్గరికి? చెప్పు. వేసిందని నాకు తీసుకొచ్చి పెట్టింది ఫ్రెండ్స్. కారం వేసినావా? పట్టుకోండి ఫ్రెండ్స్, మళ్ళా పడిపోతాడు. అది మీద పడితే నువ్వు అడవి తిరిగిపోరా. నువ్వు ఎందుకు వచ్చినావు?
ఇప్పుడు కాదురా ఒక నిమిషం. డాడీ కొడుకుతోని దోశ పోపిస్తాడు. ఇది నీ తీయరాదురా నీకు మెల్ల చుట్టాను నువ్వు చుట్టాను నేను తీస్తాను తీసా చిన్నాడు ఇప్పుడు నేను తిననే చిన్నాడు ఇప్పుడు తిననే అలా శనిగల ఏందిరా చిన్నాడు అది నేను మొత్తం తిన్నా మంచిగా చినుగుతా తినవా? మన ఈ దోశ నువ్వే చేసుకో. ఇంకా కాంటికి అతుకున్న తీయలేవు చిన్నది చిన్నదే ఇంకా రాలేదు అతుకున్న చిని ఎక్కడరా పోతాను? నాకెవ్వరొద్దు నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుదా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట. ఇంకా ఫుల్ ఉన్నది పోరా. అది దూసి ఇప్పుడు ఎవరు తింటారు మరి? ఓవర్ యాక్టింగ్ చేయక జిన్గా లేదు, మంచిగా ఉన్నది. ఏడైంది ఇప్పుడు నీట్గా ఉన్నది. అది అది స్టైల్. సరే ఇప్పుడు నువ్వే తీసుకున్నావా? చెప్పా నువ్వే కన్నావా? నువ్వు ఇంత పనివంతుడు అయినా ఏందిరా? సరే ఆడ పెట్టు. పెద్దగా ఇంతేనా? అలా ఏంటిది అది ఇండియా వరల్డ్ మ్యాప్ వచ్చింది. పోసుకుంటది విన్ను అది ఇప్పుడు వెళ్తారా? అది మరి నువ్వు చిన్న కొట్టుకున్నావు అనుకో, ఇంతకుముందు నువ్వే తినాలి. సరే నువ్వు ఇక్కడ సందులో పోతుంది. షెఫ్ చేద్దాం విందుగా, నువ్వు పెద్ద అయినాక షెఫ్ అయితే వారా విందుగా. ఇంకా 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 మళ్ళీ మధ్యలో కనెక్ట్ మెల్ల మెల్ల మనం మెల్ల మెల్ల మనం ఇంకా పోవాలి. చెయ్యి ఎందుకన్నమాట ఆడే అది అట్లా అవుతుంది. ఇంకా లేచిందా మొత్తం అయిందా? కమాన్ 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 కమాన్. వావ్ వెరీ గుడ్. అయితే దోశ వేసిన తమ్ముడికి వరల్డ్ మ్యాప్ వేసిండు. గ్లోబ్ ఎక్కడ అనుకుంటే వరల్డ్ మ్యాప్ వేసిండు. అట్లాంటి కాడ పోతుందా అట్టికేడు పోతుంది ఆస్ట్రేలియా పోతుంది మరి చిల్లుతాడు ఆట ఉన్నాను చిల్లి జరలే పట్టుకోబోయి నువ్వు ఇది కూడా ఇది పట్టుకోని గిక్కడ పట్టుకో, గిక్కడ పట్టుకోరా, గిట్లా పట్టుకో, రెండు చేతులు పట్టుకో. అయ్యో శాన్విత మంచిగా ఉన్నారా మీరు? తన నవ్వు శాన్విత రెడీ 1 2 3 స్టార్ట్. ఏమంటావు ఇప్పుడు? తాతయ్య తాతయ్య తిన్నావారా విన్ను? చూడు విన్ను, విన్ను దోశ ఎట్లా ఉన్నది? కారం వస్తుంది. నన్ను కదలియకండి. దోశ తిన్నాక గట్లయిను నన్ను కదలియకండి సార్. ఏమైంది దోశ తిన్నాక? ముఖం మొత్తం చేంజ్ అయింది. ఏంటిదిరా విన్ను? ఏం చేసినవురా విన్నుగా? తీసుకో ఫోన్ ఇస్తా తీసుకో. ఈడు తిన్నాడు పట్టిను. ఎందుకురా ముఖం అట్లా మండుతుందా? అగో ఆ ప్లేట్లు అంతే. ఇంత కారం తిన్నాక మండదా? ఇంకెంత తిన్నాడు ఇలా? హలో చదువు రెడీ వా. ఈరోజు ఏంటి స్పెషల్?
బుర్రగ్ల పండుగ మెల్లగా అనాలి. మెల్లగా ఇట్లా ఎప్పుడు నేను ఎట్లా చెప్తాడు హ్యాపీ రాఖీ అట్లా అనాలి. 1 2 3 హ్యాపీ రాఖీ కింద పడతారు కానీ ఇంజక్షన్ లేపిస్తా డాక్టర్కి ఫోన్ చేసి. కొడతా ఏంద్రా సూపు విలన్ నువ్వు హీరో అన్నావు కదా విలన్ చూసినట్టు ఎందుకు ఇస్తాను రా మరి హీరోలు విలన్ చూసినట్టు చూడరు. అందమా అందుమా తొందర గుట్టు వర్షం వస్తుంది. ఓకే ఇది మళ్ళీ అనరా నాకు రుద్దుతా కొడతా. సబ్స్క్రైబ్ అను సబ్స్క్రైబ్ మళ్ళాను నువ్వు అను సబ్స్క్రైబ్ చేసుకున్నాను మంచిగా మంచిగా ఏంటి ఫ్రై కాదు రాది సరే ఓకే మంచిగాను మంచిగా ఇస్తా వీడియో ఫోన్ ఇస్తా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టి మీ తమ్ముడు ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు వీళ్ళు వీడు చిన్న బొమ్మర్ది. ఓకే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే డన్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ. ఇట్లే లవ్ యూ. అందిరయ్యా ఏం చేస్తున్నా వావ్ గ్రేట్. ఇప్పుడు ఇది చదువుతాడు పెట్టాడు అందరిది అయిపోయింది. మా అమ్మమ్మ వాళ్ళ అన్నయ్య గడతాంది. ఇగో వాళ్ళు ఎవరు ఉన్నారో ఎంత ప్రేమ లేకపోతే చనిపోయినాక కూడా ఎవ్రీ ఇయర్ మా అమ్మమ్మ ఫోటోని తీసి మొత్తం నీట్గా క్లీన్ చేసి రాఖీ కట్టి మళ్ళీ పైన సజ్జ పైన పెట్టేస్తుంది. ఎందుకనంటే మా అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ చనిపోతే ఈ తాతయ్య ఇంకొక తాతయ్య ఇద్దరు ఉంటారు. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇద్దరు అన్నయ్యలు వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వీళ్ళ బాగోగులు చూసి సేమ్ ఇంకా మమ్మీ డాడీ ఉంటే ఎట్లా చూసుకున్నారు అట్లా చూసుకున్నారు. కాబట్టి వీళ్ళు ఇంకా ఈ లోకంలో లేకపోయినా కూడా వాళ్ళని అంతే ప్రేమించగలుగుతున్నారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంకొక అన్నయ్య ఫోటో మా దగ్గర లేదు. సో అందుకే ఆ 2 రాఖీలు ఈ ఫోటోకే కట్టేస్తుంది మా అమ్మమ్మ ఎవ్రీ ఇయర్.
ముందు అన్న వీళ్ళ అన్నయ్య ఏంటిది మళ్ళీ చూసారు కదా, ఇది మా రాకీ వ్లాగ్. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ ఏమో చూద్దాం. అంటిల్ దెన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నిహారిక సిండ్రిల్లా యూట్యూబ్ ఛానల్ మర్చిపోకండి. అంతవరకు టాటా బాయ్ బాయ్ చెప్పండి. టాటా.